హాయ్! అందరికీ నమస్తే అండి. సాధారణంగా మనం బీరకాయల్ని తొక్కు తీసి ఆ తొక్కుని పడేస్తూ ఉంటాం కదండీ! సో, ఆ తొక్కుతోనే ఈరోజు నేను ఎంతో టేస్టీగా నోరూరించే పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. ఒక్కసారి మీరు గనక ఈ వీడియో చూసినట్లయితే ఇంకెప్పుడు బీరకాయ తొక్కుని వేస్ట్ చేయరండి. చక్కగా ఇలా కారం కారంగా పచ్చడి చేసుకుంటారు. సో, లేట్ చేయకుండా ఒకసారి ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చేసేద్దాం రండి. ఫస్ట్ బీరకాయలు తొక్కు తీసుకుని ఇలా నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. బీరకాయల్లో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది మెయిన్గా మనకి కాన్స్టిపేషన్ని రెడ్యూస్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో అంతేకాకుండా బీరకాయల్లో కొన్ని ముదిరిపోయిన బీరకాయలు ఉంటాయి కూడా, వాటిని మనం పాడేస్తూ ఉంటాం కదా. సో ఈ పచ్చడిలో వాటిని కూడా వేసేసుకోవచ్చండి. టేస్ట్ ఏం తేడా ఉండదన్నమాట. ఫస్ట్ ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఒక 3-4 మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులు వేసుకుని వాటిని కూడా జస్ట్ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నువ్వులు కన్ఫామ్గా వేయండి, అవి వేస్తేనే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. సో ఇలా నువ్వులు వేసాక జస్ట్ ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని పక్కన వేరే బౌల్లోకి తీసుకుని చల్లారిపోయాక మిక్సీ పట్టేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఇలా 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని మనం తొక్కు తీసుకుని పెట్టుకున్నాం కదా బీరకాయది. సో అదంతా నీట్గా కూడా వాష్ చేసేసుకుని అది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 10-12 మిర్చిని ఇలా కట్ చేసుకుని వేసేసుకొని కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకుని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. ఇవి ఒక 50% వరకు మగ్గాయి చూడండి. ఇవి మగ్గాక 2 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే చింతపండు కూడా లెమన్ సైజ్ అంతా తీసుకుని వేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర కూడా వేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీదే మగ్గనివ్వాలి. ఇక్కడ నేను చింతపండు, టమాటో 2 యూజ్ చేశానండి. అలా యూజ్ చేస్తే మనకి బాగా పుల్లగా అనిపించకుండా టేస్ట్ నార్మల్గా మీడియంగా ఉంటుందన్నమాట, బాగుంటుంది టేస్ట్. సో మీరు కూడా కొంచెం చింతపండు, కొన్ని టమాటాస్ అంటే కొన్ని అంటే ఒక 2 టమాటోస్ని యూజ్ చేయండి. చూడండి ఇలా టమాటాస్ సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా వీటిని మీడియం ఫ్లేమ్ మీద మగ్గించాలి. ఇవి కూడా మగ్గిపోయాక వీటన్నింటినీ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మనం. సో ఇలా చల్లారిపోయాక వీటిలోనే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేసేయండి. మనం ఈ చట్నీని మిక్సీ పట్టేటప్పుడు మరి ఒకేసారి అంతా గ్రైండ్ చేసేయకూడదండి. జస్ట్ ఒక పల్స్ ఇచ్చి మిక్సీ ఆఫ్ చేస్తూ ఉండాలన్నమాట. మళ్ళీ ఒక పల్స్ ఇచ్చి ఆఫ్ చేస్తూ ఉండాలి. అలా అయితే ఏమవుతుందంటే మనకి రోట్లో ప్రిపేర్ చేస్తాం కదా మనం దంచి, ఆ టేస్ట్ వస్తుంది. అంటే కచ్చాపచ్చాగా కూడా బాగుంటుంది నోటికి తగులుతూ రైస్లో తినేటప్పుడు. సో ఒకేసారి గ్రైండ్ చేసేయకుండా జస్ట్ పల్స్ ఇచ్చి ఆఫ్ చేస్తూ, పల్స్ ఇచ్చి ఆఫ్ చేస్తూ అలా ఒక 4-5 టైమ్స్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ చట్నీలో తాలింపు వేసుకోవాలి కదా. తాలింపు కోసం ఇలా పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి. అలాగే వీటితో పాటు కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుని పోపు అంతా కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు నార్మల్గా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ఈజీగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చట్నీని ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.